Hello everyone, welcome back. And previous videos lo we covered a 0 by 1 knapsack and unbounded knapsack. So now we are covering longest common subsequence. So longest common అంటే అర్థమైపోయింది. సబ్సీక్వెన్స్ అంటే ముందుగా సబ్సీక్వెన్స్ అంటే దీంట్లో టూ టైప్స్ ఉంటాయి, సబ్సీక్వెన్స్ అండ్ సబ్స్ట్రింగ్. సో సబ్సీక్వెన్స్ ఏంటంటే కాన్ బి కంటిన్యూస్. ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఉందనుకో, ఏబిసిడిఈ అండ్ ఏబిపిక్యూఈ అని ఉందనుకోండి. ఇప్పుడు ఈ లాంగెస్ట్ కామన్ సబ్సీక్వెన్స్ ఈ రెండింటికి ఏమైతానంటే ఏబిఈ. ఎందుకంటే ఈ మూడు ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. సో సబ్సీక్వెన్స్లో దీని నెక్స్ట్ ఉండాలి, ఇట్ సైడ్ ఉండాలి, ఇట్ సైడ్ ఉండకూడదు మళ్ళీ కామన్ ఎలిమెంట్. ఓకేనా? ఇప్పుడు ఈ అనేది ఇట్ సైడ్ ఉందనుకోండి, అది నాట్ కన్సిడర్డ్. ఈ ఇట్ సైడ్ ఉంటే ఇట్స్ కన్సిడర్డ్. అండ్ సబ్ స్ట్రింగ్లో ఏంటంటే కంటిన్యూస్గా ఉండాలి. ఏబిసిడిఈ ఏబిపిక్యూఈ ఉంది కదా, ఇందులో సబ్ స్ట్రింగ్ ఏంటంటే ఏబి ఒకటే అయింది. ఎందుకంటే ఇవి రెండే కంటిన్యూస్ ఉన్నాయి. సార్ నెక్స్ట్ సి ఉంది, ఇక్కడ పి ఉంది, ఇది లాంగెస్ట్ కామన్ కాదు. అంటే ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ అనేది ఇట్స్ అలాంగ్ సబ్ స్ట్రింగ్, బట్ లాంగెస్ట్ కామన్ అనేది ఏబీగా ఉంది. ఓకేనా? సో ఇందులో లాంగెస్ట్ కామన్ సబ్ సీక్వెన్స్. సో లెట్స్ టేక్ అన్ ఇన్పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఏబిఈడిజిహెచ్ అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏబిఈడిఎఫ్హెచ్ఆర్ అనుకోండి. ఇవి స్ట్రింగ్స్ అనుకోండి. సో అవుట్పుట్ ఏమొస్తుంది అని అంటే 4 వస్తుంది. లాంగెస్ట్ కామన్ ఏముంది ఇక్కడ? ఏ ఉంది, బి ఉంది, ఆ తర్వాత ఏముంది, డి ఉంది, ఆ తర్వాత ఏముంది, హెచ్ ఉంది, ఆ తర్వాత ఈ కూడా ఉంది కదా, సారీ 5 వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కామన్గా ఉన్నాయి కదా. ఓకే, సో ఇది అవుట్పుట్. సో ఫస్ట్ మనం విల్ సీ 3 అప్రోచెస్: రికర్షన్ అప్రోచ్, అండ్ సెకండ్ టాప్ డౌన్, అండ్ థర్డ్ బాటమ్ అప్ అప్రోచ్. రికర్షన్ చేసి ఆ తర్వాత బాటమ్ అప్ అప్రోచ్, మెమోరైజేషన్ చేసి ఆ తర్వాత టాప్ డౌన్ టాబ్యులేషన్ అప్రోచ్ చేసేద్దాం. ఓకేనా? ఫస్ట్ దీన్ని ఎట్లా అంటే, రికర్షన్లో బేస్ కండిషన్ ఆలోచించాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు సీ లైక్ వాట్ ఈస్ ద మినిమమ్ ఇన్పుట్. మినిమమ్ ఇన్పుట్ అంటే ఎక్స్ ఖాళీ, వై ఖాళీ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? రిటర్న్ 0. 0 అనేది మ్యాక్సిమం కామన్ సబ్స్ట్రింగ్ కదా, రెండు ఖాళీ ఉన్నప్పుడు. ఒకవేళ ఏ ఒక్కటి ఖాళీ ఉన్నా, ఓకేనా, లైక్ ఒకవేళ ఎక్స్ ఖాళీ ఉండి వై ఏబిసి ఉన్నా, లేదా ఎక్స్ ఏబిసి ఉండి వై ఖాళీ ఉన్నా, మ్యాక్సిమం కామన్ కూడా జీరోనే. ఈ కేసులో కూడా జీరోనే, ఈ కేసులో జీరోనే, ఈ కేసులో జీరోనే. సో బేస్ కండిషన్ ఏమవుతుంది? బేస్ కండిషన్ ఏంటంటే వెన్ అంటే లెట్స్ టేక్ ద లెంత్ ఆఫ్ ద ఎక్స్ స్ట్రింగ్ ఈజ్ ఎన్ అండ్ లెంత్ ఆఫ్ ద వై స్ట్రింగ్ ఈజ్ ఎం. వెన్ ఎన్ ఈక్వల్స్ టు 0 ఆర్ ఎం ఈక్వల్స్ టు 0, రిటర్న్ 0. అది బేస్ కండిషన్. ఓకేనా? బేస్ కండిషన్ పక్కగడేసి. సో నేనేం చెప్పిన, రికర్షన్లో మనం వెనుక నుంచి ముందుకు వస్తాం కదా, డిజిహెచ్ ఏబిఈడిఎఫ్ఆర్ అనుకోండి, అంతేనా? సరే, ఏదోటి ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి వెనుక నుంచి ఇట్లా వస్తూ ఉంటాం కదా. సో ఫస్ట్ ఇవి రెండు కంపేర్ చేయాలి. ఓకేనా? ఇఫ్ ఎక్స్లో ఉన్న క్యారెక్టర్, లైక్ ఒక అరేలో తీసుకోండి, క్యారెక్టర్ ఈక్వల్స్ టు వైలో ఉన్న క్యారెక్టరా m-1, n-1 ఈక్వల్స్ టు m-1, రెండు సేమ్ అయితే యాడ్ చేసుకోండి. లైక్ ఒకటి దొరికింది, లైక్ రెండింటిని ఇంక్రిమెంట్ చేసి, లైక్ ఇప్పుడు దాన్ని కంపేర్ చేయడం అవసరం లేదు కదా. సో ఎల్సిఎస్ రెండింటిని ఇంక్రిమెంట్ చేసి, ఎక్స్ స్ట్రింగ్, వై స్ట్రింగ్ అరే, ఎక్స్ స్ట్రింగ్ అరే అండ్ n-1, m-1 రెండింటిని ఇట్స్ తగ్గించేసినాం, ఇటు వచ్చేస్తుంది. ఓకేనా? ఒకవేళ రెండు ఈక్వల్ కాలేదనుకో, ఈక్వల్ కాకపోతే మనం మ్యాక్సిమం రిటర్న్ చేయాలి. ఓకేనా? మ్యాక్సిమం మనకు 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి ఎప్పుడైనా. లైక్ ఇప్పుడు లెట్స్ సే వీఆర్ టేకింగ్ ఏబిసిడి ఒకటి, ఏబిక్యూడి ఒకటి, రెండు తీసుకున్నాం అనుకోండి. దీనిలో మ్యాక్సిమం కామన్ సబ్స్ట్రింగ్ ఏంటంటే రెండు తీసుకున్నాం. ఇప్పుడు డిడి మ్యాచ్ అయింది. ఓకేనా? డిడి మ్యాచ్ అయింది, ముందరికి వచ్చేసినాం. ఏబిసి అయింది, ఏపీక్యూ అయింది. ఓకేనా? ఆ తర్వాత ఏమైందంటే లైక్
వీఆర్ ఈ సిని తీసేస్తున్నాం, లైక్ ముందటికి వస్తున్నాం, ఏబి ఏబిపిక్యూ, ఓకేనా. ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం, అంటే ఇక్కడ పాయింటర్ ఇక్కడ పాయింటర్ వస్తుంది. ఇదొక పాసిబిలిటీ చెక్ చేస్తున్నాం. ఇంకో పాసిబిలిటీ ఏబిసి ఏపీ, ఇక్కడో పాయింటర్ చెక్ చేస్తున్నాం. ఎందుకంటే మేబీ మనం మిస్ అయ్యే ఎలిమెంట్, లైక్ ఇక్కడ ఎలిమెంట్ ఇందులో ఉండొచ్చు, లేదా ఈ ఎలిమెంట్ ఇందులో ఉండొచ్చు, లేదా ఏ పాసిబిలిటీ ఉందో చెప్పలేం కదా. ఈ రెండిట్లో ఏది మ్యాక్సిమం వస్తుందో దాన్ని మనం తీసుకుంటున్నాం, ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎల్సిఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఒకటి n-1 ఇది సేమ్ ఉంచుతున్నాం, ఇంకొకటి ఎక్స్ కామా వై ఎన్ని ఇక్కడ సేమ్ వస్తుంది. ఇక్కడ n-1 చేసింది, ఇక్కడ n సేమ్, ఇక్కడ mని -1 చేద్దాం, ఓకేనా. ఇది మెయిన్ కోడ్. సో బేస్ కండిషన్ ఏది, ఇది బేస్ కండిషన్, ఇది మెయిన్ కోడ్ ఇన్ రికర్షన్. సో లెట్స్ డూ దిస్ ఇన్ మెమోయిజేషన్. ఓకే, మెమోయిజేషన్లో ఏంటంటే లైక్ మెమోయిజేషన్ మెమోయిజేషన్ ఏంటంటే రికర్షన్ ప్లస్ డీపీ టేబుల్ కదా. మెమోయిజేషన్ అంటే రికర్షన్ ప్లస్ డీపీ టేబుల్ కాబట్టి డీపీని ఇనిషియలైజ్ చేసుకోవాలి. డీపీని ఇనిషియలైజ్ చేసుకున్నప్పుడు n+1 m+1 తీసుకుంటాం, ఓకేనా. సో ఎందుకంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసుకుంటాం కాబట్టి ద ఫిల్ ఎంటైర్ థింగ్స్ విత్ -1 ఫిల్ లైక్ మేబీ మనకు 0 రావచ్చు, అవుట్పుట్ లాస్ట్ అవుట్పుట్ 0 ఉందనుకో, విల్ కన్ఫ్యూజ్. సో ఎంటైర్ థింగ్ విత్ 0 ఫిల్ చేసుకొని, సో మనం ఇప్పుడు రికర్షన్ కోడ్ని దీనిలో కన్వర్ట్, ఇప్పుడు ఇంట్ ఎల్సిఎస్, ఇప్పుడు స్ట్రింగ్ అరే ఉంది కదా, స్ట్రింగ్ ఎక్స్ అరే, స్ట్రింగ్ వై అరే, ఆ తర్వాత ఇంట్ ఎన్ ఎక్స్ సైజ్, ఇంట్ ఎం వై సైజ్. ఒకవేళ ఇఫ్ n ఈక్వల్స్ టు 0 ఆర్ m ఈక్వల్స్ టు 0 ఉందనుకోండి, రిటర్న్ 0, ఓకేనా. ఇది బేస్ కండిషన్, ఓకే. ఆ తర్వాత ఇఫ్ డిపి ఆఫ్ n m ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1, అంటే ఇందులో ఆల్రెడీ వేరే ఎలిమెంట్ ఏదో ఉంది అని అర్థం. ఒకవేళ మనం -1తో ఇనిషియలైజ్ చేయలేదనుకో, 0 కూడా మనకు వ్యాలిడ్ అవుట్పుట్టే, అంటే సమ్ కేసెస్లో 0 కూడా వ్యాలిడ్ అవుట్పుట్టే కాబట్టి విల్ గెట్ కన్ఫ్యూజ్. సో -1తో ఇక్కడ ఆల్రెడీ డీపీని స్టాటిక్లో ఇనిషియలైజ్ చేసుకొని ఆ డీపీని ఇక్కడ వాడుకుంటున్నాం. సో -1 లేకపోతే డైరెక్ట్ రిటర్న్ డీపీ, ఎందుకంటే దానిలో ఉన్న వాల్యూనే మనం, అంటే ఆల్రెడీ దాన్ని వాడేసినాం, దానినే మనం తీసుకుంటున్నాం, ఓకే. సో ఒకవేళ ఇందులో -1 లైక్ -1 ఉంటే విల్ ఫర్దర్ కంటిన్యూ m-1, లైక్ ఇది సేమ్ కోడ్ ఇన్ రికర్షన్. లైక్ ఒకవేళ రెండు ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయా అయితే డిపి ఆఫ్ n m ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎల్సిఎస్ ఆఫ్ ఎక్స్ అరే వై అరే n-1 m-1, ఒకవేళ ఉంటే. లేకపోతే ఏం చేస్తాం, లేకపోతే డిపి ఆఫ్ n m, దీనిలో ఏం ఫిల్ చేస్తాం, మ్యాక్స్ని పెడతాం, మ్యాక్స్ ఆఫ్ ఎల్సిఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా n-1 కామా m, లేదా ఎల్సిఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా n కామా m-1. ఈ రెండిట్లలో ఏది మ్యాక్స్ అయితే అది పెడతాం. లాస్ట్కి రిటర్న్ డిపి ఆఫ్ n కామా m. సో మన ఫైనల్ అవుట్పుట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడే మన ఫైనల్ అవుట్పుట్ ఉంటుంది, లాస్ట్ వాల్యూని. సో దాన్ని రిటర్న్ చేస్తున్నాం. ఇది కంప్లీట్లీ మెమోయిజేషన్ టేబుల్. సో మెమోయిజేషన్ నుంచి ట్యాబులేషన్కి ఎందుకు కన్వర్ట్ చేసినామంటే ఇన్ సమ్ కేసెస్ స్టాక్ ఓవర్ఫ్లో జరిగింది. లైక్ రికర్షన్ మనం ఆల్రెడీ ఇక్కడ వాడుతున్నాం కదా, రికర్షన్ ప్లస్ డీపీ టేబుల్ కదా. ఇన్ ట్యాబులేషన్ ఏంటంటే ఓన్లీ డీపీ టేబుల్ ఉంటుంది. సో ఇన్ సమ్ కేసెస్ స్టాక్ ఓవర్ఫ్లో జరుగుద్ది రికర్షన్లో కాబట్టి వీఆర్ యూజింగ్ సింప్లీ టాప్ డౌన్ అప్రోచ్లో ట్యాబులేషన్. సో టాప్ డౌన్ అప్రోచ్ ఏంటంటే వీఆర్ ఫస్ట్ ఇనిషియలైజ్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లూప్ వేసుకొని రన్ చేస్తున్నాం అంతే, ఓకేనా. ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఏం చేస్తున్నాం అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ 0నే చేస్తున్నాం కదా. సో ఇట్ సైడ్ సైజ్ ఆఫ్ ఎక్స్ స్ట్రింగ్ తీసుకో, ఇట్ సైడ్ సైజ్ ఆఫ్ వై స్ట్రింగ్ తీసుకో. ఒకవేళ ఎక్స్ స్ట్రింగ్ 0 అయి వై స్ట్రింగ్ 0 అయితే 0 మ్యాక్సిమం అవుట్పుట్. ఒకవేళ ఎక్స్ స్ట్రింగ్ ఎంత పెద్ద ఉన్నా వై స్ట్రింగ్ 0 ఉన్నా మొత్తం 0నే అవుట్పుట్. ఇక్కడ ఒకవేళ
లైక్ ఎక్స్ స్ట్రింగ్ 0 ఉండి వై స్ట్రింగ్ ఎంత పెద్ద ఉన్నా 0నే అయింది. కరెక్ట్ చెప్పా? ఓకేనా? సో ఇది ఇనిషియలైజేషన్ ఏంటి, మొత్తం 0 ఇక్కడ. ఒకవేళ ఇఫ్ ఏంటి, ఇఫ్ I ఈక్వల్స్ టు 0 ఆర్ j ఈక్వల్స్ టు 0, dp ఆఫ్ I కామా j ఈక్వల్స్ టు 0. ఇనిషియలైజేషన్ ఈ రెండిట్లో ఏ కేస్ 0 అయినా 0గా ఇనిషియలైజ్ చేస్తాం, అయిపోయింది. ఓకేనా? అది ఫస్ట్ స్టెప్. సో లెట్ మీ రైట్ ఇంట్ LCS. ఇప్పుడు ఇంట్ LCS స్ట్రింగ్ అరే x, స్ట్రింగ్ అరే y, ఇంట్ n, ఇంట్ m అనుకోండి, సైజ్ తీసుకున్నాం, అయిపోయింది. ఇంట్ dp ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ n+1 m+1. సో డీపీని ఇనిషియలైజ్ చేసుకున్నాం ఫర్ ఇంట్ I టెన్స్ టు n+1, ఫర్ j టెన్స్ టు m+1. m+1 n+1కి వెళ్తున్నాం, వెళ్ళి ఆ డీపీలో ఒకవేళ ఇఫ్ I ఈక్వల్స్ టు 0 ఆర్ j ఈక్వల్స్ టు 0 అయితే వీఆర్ ఫిల్లింగ్ IJ ఈజ్ ఈక్వల్స్ టు 0తో ఫిల్ చేస్తున్నాం. సో ఇది మొత్తం ఇనిషియలైజేషన్ పార్ట్. నౌ ద యాక్చువల్ కోడ్ కమ్స్. సో ఫర్ లూప్ ఎక్కడి నుంచి రన్ చేయాలి, 1 నుంచి రన్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే ఇనిషియలైజేషన్ పార్ట్ ఆల్రెడీ అయిపోయింది. లెస్ దాన్ n+1 I ప్లస్ ప్లస్ ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్స్ టు 1, j లెస్ దెన్ m+1, j ప్లస్ ప్లస్. ఓకేనా? ఒకవేళ ఇఫ్ x ఆఫ్ I-1 ఈక్వల్స్ టు y ఆఫ్ j-1 అనుకోండి, dp ఆఫ్ I కామా j ఈక్వల్స్ టు 1 ప్లస్ dp ఆఫ్ I-1 j-1. సో ఐ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు దీనిలో ఫిలప్ చేస్తున్నాం ఏంటి, -1లో ఏముందో, ముందు ఎలిమెంట్ ప్రీవియస్ ఎలిమెంట్ ఏముందో దాన్ని ఇక్కడ ఫిల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో లైక్ ప్రీవియస్ వాల్యూ ఇక్కడ ఫిల్ అయిపోతుంది ఒరిజినల్ వాల్యూలో. సో అంటే లైక్ ఇప్పుడు ఇది ఉందా, ఈ రెండిట్లో ఏది మ్యాక్సో అది వస్తుంది. ఒకవేళ లేకపోతే ఉంటే ఇక్కడ ఉన్నదానికి +1 ఇటు వస్తుంది. ఓకేనా? లైక్ ఈక్వల్ అయితే. సో అది ఒకవేళ ఎల్స్ dp ఆఫ్ IJ మ్యాక్స్ ఆఫ్ dp ఆఫ్ I-1 j, dp ఆఫ్ I j-1. లాస్ట్కి రిటర్న్ dp ఆఫ్ n కామా m. లాస్ట్కి రిటర్న్ dp ఆఫ్ n కామా n. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది, మ్యాక్స్ ఆఫ్ dp ఆఫ్ I-1 ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా, ఈ రెండిట్లలో ఏది మ్యాక్స్ ఉంటే అది వస్తుంది. ఒకవేళ ఈక్వల్ క్యారెక్టర్ కాకపోతే, ఈక్వల్ క్యారెక్టర్ అయితే దీనికే +1 యాడ్ అయ్యి ఇటు వస్తుంది. సో ఫైనల్గా లాస్ట్ అవుట్పుట్లో ఆన్సర్ వస్తుంది, రిటర్న్ dp ఆఫ్ n కామా m. స్లైట్ చేంజెస్ ఉంటుంది, లైక్ రికర్షన్, మెమోరైజేషన్, టాబులేషన్, మూడిటికి స్లైట్ చేంజెస్ ఉంటుంది. అండ్ దట్స్ ఇట్, వీ కంప్లీటెడ్ LCS. థ్యాంక్ యూ.